బేసిక్గా నేను ఐఎమ్ అన్ ఇండియన్ చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే మన హిస్టరీ, ట్రెడిషన్, కల్చర్ అంత గొప్పది. బట్ లైఫ్లో ఫస్ట్ టైం నాకు ఐఎమ్ అన్ ఇండియన్ చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. నన్ను చాలా డిస్టర్బ్ చేసిన ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే మన కల్చర్ ప్రకారం, మన ట్రెడిషన్ ప్రకారం మనము అతిథి దేవో భవ అని నమ్ముతాము. అంటే అతిథులని దేవులతో పోలుస్తాము. బట్ రీసెంట్గా మన కంట్రీలో వేరే కంట్రీ నుంచి వచ్చిన అతిథులకు జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను షేక్ చేసేసింది. చాలా డిస్టర్బింగ్ అనిపించిన ఇన్సిడెంట్ ఇది. సో అసలు కథ ఏంటంటే, ఒక కపుల్ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి బైక్ మీద వరల్డ్ టూర్ చేస్తున్నారు. అన్ని కంట్రీస్ తిరుగుతున్నారు అనమాట. అందులో భాగంగా మన ఇండియాకి కూడా వచ్చారు. వీళ్ళిద్దరు ఇండియాకి రాగానే ఇన్స్టెంట్గా ఇండియాతో లవ్లో పడ్డారనమాట. బట్ వాళ్ళు పూర్తిగా ఇండియాని ఎంజాయ్ చేసి, మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ఎంజాయ్ చేసి తెలుసుకునే లోపే వాళ్ళకు చాలా అన్యాయం జరిగింది. సో లాస్ట్ సాటర్డే రోజు వాళ్ళు జార్ఖండ్లో ఉన్నారు. ఒక చోట ఆగి ఆ రోజు నైట్ అక్కడ పడుకుందాం అనుకున్నారు. సో అక్కడ టెంట్ వేసుకొని వాళ్ళు నిద్రపోతున్నారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మిడ్ నైట్ జార్ఖండ్కి చెందిన 7 గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళ టెంట్ దగ్గరికి వచ్చి ఆ హస్బెండ్ ని కట్టేసి చాలా దారుణంగా కొట్టారు. అలాగే ఆ హస్బెండ్ ముందే తన వైఫ్ ని 7 కలిసి గ్యాంగ్ రేప్ చేశారు. జస్ట్ ఇమాజిన్, ఇంత డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ మన ఇండియన్ కి వేరే కంట్రీలో జరిగి ఉంటే, లేదా మన ఫ్యామిలీ మెంబర్ కి వేరే కంట్రీలో జరిగి ఉంటే, ఈ పార్టీకి ఇండియన్స్ అందరూ కలిసి ఆ కంట్రీని, ఆ గవర్నమెంట్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టేవాళ్ళు. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ బూతులు తిట్టేవాళ్ళు. ఎందుకంటే మనకంత కోపం వస్తుంది. ఆ కోపం కూడా న్యాయమే, నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ ఆ కపుల్కి అంత అన్యాయం జరిగినా కూడా ఆ లేడీ స్ట్రాంగ్గా నిల్చొని తనకు జస్టిస్ కావాలని ఇండియన్స్ని అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, పోలీసుని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. తన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మీరు చూడండి. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు నేను వీడియో మీద ఎక్కడైనా ట్యాగ్ చేస్తాను. తనని రేప్ చేసిన వాళ్ళ ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టి, వీళ్ళు మీకు ఇండియాలో ఎక్కడైనా కనిపిస్తే పోలీసులకు అప్పగించండి అని చెప్పి తననే ఇండియన్స్ని అడుగుతుంది. అండ్ ఇండియన్స్ని ఫ్రెండ్స్ అని చెప్పి పిలుస్తుంది. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా జరిగితే వాళ్ళు ఎంత ట్రామాలో ఉంటారు, ఎంత డిస్టర్బ్ అయిపోయి ఉంటారు. బట్ తను మాత్రం స్ట్రాంగ్గా నిల్చొని తన జస్టిస్ కోసం తనే ఫైట్ చేస్తుంది. నిజంగా ఈ కపుల్కి, ముఖ్యంగా ఈ లేడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో నేనేమంటానంటే, ఈ వీడియో ఎవరైనా చూసి ఉంటే తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి వెళ్ళి మన సపోర్ట్ తనకు తెలియజేయండి. కుదిరితే తనని ఫాలో చేయండి. నేను తన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇలా చేస్తే ఆ స్ట్రాంగ్ ఉమెన్కి ఇంకా స్ట్రెంత్ వస్తుంది అండ్ తను ఫైట్ చేయగలుగుతుంది. అండ్ మోర్ ఓవర్, ఇండియాకి ఎంతో మంది ఫారినర్స్ వస్తారు. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దీని తర్వాత చాలా మంది ఇండియాకి రావడానికి ఆలోచిస్తారు. మనం సపోర్ట్ చేస్తేనే ఇలా జరిగినా కూడా ఇండియాలో మనకు న్యాయం జరుగుతుంది, ఇండియన్స్ మనతో ఉంటారు అనే ఒక ఫీలింగ్ ఫారినర్స్కి, టూరిస్టులకి కలుగుతుంది. అండ్ మోర్ ఓవర్, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫారినర్స్కి మాత్రమే కాదు, ఇండియన్స్కి కూడా ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను నేనైతే. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ 10 మంది తనకు సపోర్ట్ చేసినా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్.